ఖమ్మం జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో తండ్రి కొడుకు మృతి చెందారు. లారీ బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి నిర్లక్ష్యంగా నడిపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుమారుణ్ణి కాలేజీలో జాయిన్ చేయించడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులు దుబ్బతండా వాసులుగా గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో తండ్రి కొడుకు మృతి చెందారు. లారీ బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. లారీ డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి నిర్లక్ష్యంగా నడిపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుమారుణ్ణి కాలేజీలో జాయిన్ చేయించడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులు దుబ్బతండా వాసులుగా గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే ఘటనకు సంబంధించి మరికొంత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీపిక, ఏదైతే మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన ఆజ్మీర బాల్య ఆయన కుమారుడు సాయి కుమార్ ను తీసుకొని కరీంనగర్ మన ఖమ్మం పట్టణంలోని కృష్ణవేణి కాలేజ్ లో జాయిన్ చేయించడం కోసం ద్విచక్ర వాహనం పైన వెళ్ళారు. ఈ రోజు అక్కడ ఏదైతే ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర లారీ డ్రైవర్ అతి వేగంగా వస్తూ సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న వీరిపైకి వీరిని ఢీకొనడం జరిగింది. ఆ టైర్ కింద పడిపోయిన ఆజ్మీర బాల్య అక్కడికక్కడ మృతి చెందాడు. అలాగే బలంగా తలకి గాయం కావడంతో రోడ్డు తగిలి బలంగా తలకి గాయం కావడంతో అతని కుమారుడు సాయి కుమార్ కూడా మృతి చెందాడు. వీరు దుబ్బతండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ భర్త కావడం. ఇటు మంచి నాయకులు, ఇటు ప్రజలకి సౌమ్యంగా ఉంటూ ప్రజలకు చేదోడు వాడుగా ఉండే ఒక మంచి నాయకుడు మృతి చెందడంతో గ్రామంలో ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదాలు అయితే అలుముకున్నాయి. అంతేకాదు ఇటు మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కూడా వీరి మృతి పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఎవరైతే అజాగ్రత్తగా లారీ నడిపి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీపిక, థ్యాంక్ యూ చంద్రశేఖర్.